సుమనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యాస్యుః తం నమామి గజాననం. దూరీకృత సీతార్తిః ప్రకటీకృత రామ వైభవ స్ఫూర్తిః దారిత దశముఖ కీర్తిః పురతః భాతి మమ హనుమతో మూర్తిః. కరుణారుణ ముఖ కమలం కరుణారసపూర పూరితాపాంగం సంజీవనమాశాసే మంజుల మహిమాన మంజనాభాగ్యం. నీతి ప్రవీణ నిగమాగమ శాస్త్రవేది రాజాధిరాజ రఘునాయక మంత్రివర్య సింధూర చర్చిత కళేబర నైష్టికేంద్ర శ్రీరామదూత హనుమన్ హర సంకటం మే. దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రపన్నాతిహరం వందే స్మతృగామి సనహావతు. శ్రీదం సర్వజగన్నాథం చింతితార్థప్రదాయకం సంస్థితావన పారీణం సాయినాథం నమామ్యహం. వేదిక మీద ఆసీనులైనటువంటి గౌరవ శాసన మండలి సభ్యులు శ్రీ ఆలపాటి రాజా గారు, ఇతర పురస్కార గ్రహీతలు, సభాస్థారులైనటువంటి శ్రోతలకందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు విశ్వావసు నామ సంవత్సరం వెళ్ళిపోయి పరాభవ నామ సంవత్సర చైత్రశుద్ధ పాడ్యమి ఉగాది పర్వదినం. ఒక్కొక్క సంవత్సరంలో 50కి పైగా పండుగలు వస్తాయి. ఆ 50 పండుగలలో మొట్టమొదటిగా జరుపుకునేటువంటి పండుగ ఉగాది కాబట్టి, మొట్టమొదటి రోజు కాబట్టి దానికి ఉగాది అని పేరు. కొన్ని చోట్ల ఈ సంవత్సరాది పండుగ వైశాఖ మాసంలో, అలాగే మరికొన్ని చోట్ల కార్తీక మాసంలో, కొన్ని చోట్ల మార్గశిర మాసంలో, ఇంకా ఫాల్గుణ మాసంలో కూడా జరుగుతూ ఉన్నది. అయితే మనం చాంద్రమాన పరిగణాన్ని, మనం భగవంతునికి పూజలు చేసేటప్పుడు కూడా చాంద్రమానేన పరాభవనామ సంవత్సరం అని చెప్పుకుంటాం. ఆ చాంద్రమానాన్ని కనుక పరిగణనలోకి తీసుకున్నట్లయితే చైత్ర శుక్ల పాడ్యమి ఈ రోజే మనకు ఉగాది పండుగ. అయితే ముంచెకు దక్షిణ భాగంలో శాలివాహన శకం, అలాగే ఉత్తరంలో విక్రమార్క శకం రెండు ప్రచారంలో ఉన్నాయి. కాబట్టి ఈనాడు మనం చైత్రశుద్ధ పాడ్యమి ఉగాది పండుగను మనం జరుపుకుంటూ ఉన్నాం. అలాగే శాలివాహన శకంలో ఉన్నాం కాబట్టి ఎప్పుడు ఉగాది పండుగ జరుపుకోవాలి. ఈ సంవత్సరం ఈ రోజు మనం జరుపుకుంటాం. సూర్యోదయానికి పాడ్యమి ఉన్న రోజున ఉగాది పండుగ జరుపుకోవాలని. ఈ రోజు ఉదయం సూర్యోదయానికి పాడ్యమి తీసి లేకపోయినా తర్వాత వచ్చినప్పటికీ కూడా రేపు ఉదయానికి సూర్యోదయానికి పాడ్యమి తీసి లేకపోవడం చేత ఈ రోజే మనం ఉగాది పండుగ జరుపుకునేటువంటి అవకాశం. ఈ రోజే బ్రహ్మ సృష్టిని ఆరంభించాడు. అలా ఈ ఉగాది పండుగ నాడు ముఖ్యంగా మనం చేయవలసినటువంటి కార్యక్రమాలలో అనేకమైన గ్రంథాలు అనేక రకాలుగా చెప్పబడినాయి. మొట్టమొదటిది ప్రతిక్రియ ధ్వజారోహణం. అంటే ధ్వజారోహణం అంటే మనం ఇంటికి మామిడి తోరణాలు కట్టుకుంటున్నాం. రెండవది నువ్వుల నూనెతో తలంటుకొని స్నానం చేయవలె. అలాగే నూతన వస్త్రములను ధరించవలె, నూతనమైన ఆభరణములను ధరించవలె. అలాగే వేప పువ్వు ప్రసాదంగా తినవలె. అలాగే పంచాంగ పూజ, పంచాంగ శ్రవణం చేయవలె. అలాగే ఎండాకాలం ప్రారంభమవుతుంది కాబట్టి చలివేంద్రాలు ఏర్పాటు చేయవలె. అలాగే జనవరి 1వ తేదీ ఉన్నత అధికారులను ఎలాగైతే దర్శిస్తామో ఈ సంవత్సరాది పండుగ నాడు కూడా మనకు ఉద్యోగం ఇచ్చినటువంటి వారిని, ఇంకా ఇతరమైనటువంటి మన పెద్దలు ఎవరైతే ఉన్నారో వారిని దర్శించడం కూడా ఒక ఆచారంగా ఉన్నది. అలా అయితే ముఖ్యంగా ఈ తైలాభ్యంగన స్నానం, చక్కగా స్నానం చేసి తర్వాత వస్త్రముల చేత ఆభరణముల చేత శిఖరములను కూడా పూజ చేయవలె. ఆదిత్యాది ఈ గ్రహములు, మనకు నవగ్రహాలు ఏవైతే ఉన్నాయో ఆ నవగ్రహాలను మనం పూజలు చేయవలె. అలాగే నవ వస్త్రాభరణ ధారణం, నూతనమైన వస్త్రములను ధరించడం. అలాగే ఈ ఎండాకాలం ప్రారంభం అవుతుంది కాబట్టి ఆ గొడుగు వేసుకోవడం అనేటువంటిది. అలాగే నింబ కుసుమ భక్షణం. ఉగాది ఋతు సంబంధమైనటువంటి పండుగ.
కాబట్టి ప్రకృతి ఆరాధనకు పేరు మోసినటువంటి మన పెద్దలు ఈ వసంత ఋతువుకు సంబంధమైనటువంటి ఆయా ఋతువులకు సంబంధించినటువంటి పండుగలు ఏవైతే ఉన్నాయో, ఆయా ఋతువులలో మనకు దొరికేటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ పదార్థాలకు ప్రవేశాన్ని కల్పించి ప్రయోజనాన్ని కల్పించారు. అలాగే కొన్ని చోట్ల చూత కుసుమ భక్షణం అని రాస్తారు, కానీ మనకు నింబ కుసుమ భక్షణం, వేప పువ్వునే ప్రసాదంగా తినడం అనేటువంటిది. అలా ఈ వేప పువ్వును ప్రసాదంగా తినడం వలన యద్వర్షాదౌ నింబసుమం శర్కర ఆమ్ల ఘృతైర్యుతం భక్షితం పూర్వయామే స్యాత్ తద్వర్షం సౌఖ్యదాయకం. కాబట్టి వేప పువ్వు ప్రసాదాన్ని తినవల, దీనిని తినడం వలన శతాయుర్ వజ్రదేహాయ, 100 సంవత్సరములు జీవించడం, వజ్రం వంటి శరీర కాఠిన్యాన్ని కలిగి ఉండడం, సర్వ సంపత్కరాయ, సమస్తమైనటువంటి సంపదలు కలగడం, సర్వారిష్ట వినాశాయ, సమస్తములైనటువంటి అరిష్టములు తొలగిపోవడం అనేటువంటిది ఈ పండుగ నాడు మనం తినేటువంటి వేప పువ్వు యొక్క ప్రసాదం. అలాగే కొత్త చింతపండును తీసుకొని రావడం, ఆ గింజలు అవన్నీ తొలగించడం, అలాగే వేప పువ్వులను కాడలు పుల్లలు లేకుండా తయారు చేసి మనం ఆ పంచదారని చెప్పబడ్డది, కానీ పంచదారకు బదులు బెల్లంగా వేసి మనం ఈ ప్రసాదాన్ని తయారు చేసుకొని ఈ నిమ్మ కుసుమ భక్షణం చేయవలెను. ఉప్పు ఎంత మాత్రము చేర్చకూడదు. ఇలా అనేకమైన విషయాలు చెప్పబడ్డాయి. అలాగే వత్సరాది నాడు ముఖ్యమైనటువంటిది ఈనాడు పంచాంగ శ్రవణం. అంటే నూతన సంవత్సరంలో మనకు ముందు సంవత్సరము పొడుగుతా జరగబోయేటువంటి ఫలాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా మనకు వచ్చేటువంటి ఆదాయం, అలాగే మనం ఖర్చు పెట్టేటువంటిది, అలాగే గ్రహచారములు ఏ గ్రహాలు ఎలా భోగిస్తాయి అనేటువంటిది, తర్వాత శ్రౌత స్మార్తాది కర్మలు ఏవైతే ఉన్నాయో మనం ఆ సంబంధించినటువంటి విశేషాలు తెలుసుకోవడం. ఏమిటి పంచాంగ శ్రవణం వల్ల ప్రయోజనం అంటే శ్రీ కళ్యాణ గుణావహం, సమస్తములైనటువంటి కళ్యాణ గుణములకు, శుభప్రదములైనటువంటి గుణములకు ఆకరమైనటువంటిది. విపుహారం, మనకు ఉండేటువంటి సమస్తమైనటువంటి శత్రువుల యొక్క బాధలు తొలగిపోవాలంటే ఉగాది పండుగ నాడు మనం పంచాంగ శ్రవణం చేయవలే. దుస్వప్న దోషాపం, మనకు రాత్రిపూట పడుకున్నప్పుడు ఏవైనా చెడు కళలు, మనకు అనేక రకాలుగా భయాన్ని కలిగించేటువంటి కళలు, అలాగే ఆ కళ వచ్చిన వల్ల మనకు కలిగేటువంటి దోషము ఏదైతే ఉన్నదో ఆ దుస్వప్న దోషాపహం, ఆ సమస్తమైనటువంటి దుస్వప్నముల వలన కలిగేటువంటి దోషం ఏదైతే ఉన్నదో ఆ దోషాన్ని తొలగజేసేటువంటిది. గంగా స్నాన విశేష పుణ్యఫలదం, మనం గంగకు వెళ్లి స్నానం చేయకపోయినా కాశీ వెళ్లి సంవత్సరానికి ఒకసారి ఈ ఉగాది పండుగ నాడు కనుక పంచాంగ శ్రవణం చేసినట్లయితే గంగా స్నానం చేసినందువల్ల ఫలం కలుగుతుంది. గోదాన తుల్యండునాం, గోదానం చేయడం వల్ల కలిగిన ఫలం కలుగుతుంది. ఆయుర్వృద్ధిదం, ఆయుర్దాయం కలుగుతుంది. ఉత్తమం, శ్రేష్టమైనటువంటిది. శుచికరం, సమస్తమైనటువంటి శుభములను కలగజేసేటువంటిది. సంతాన సంపత్ప్రదం, మనకు చక్కగా సంతానాన్ని కలిగించేటువంటిది. నానా కర్మ సుసాహనం, అనేకములైనటువంటి కర్మలను మనకు తెలియజేసేటువంటిది. సముచితం పంచాంగమాకర్ణ్యతాం, ఎందుకు పంచాంగాన్ని వినాలంటే తిథి వార నక్షత్ర కరణ యోగములు ఈ 5కి కలిపి 5 అంగములతో కూడుకున్నటువంటిది కాబట్టి దీనికి పంచాంగము అని పేరు. తిథి సంపద కోరేటువంటి వాడు ఎక్కడికైనా మనం ప్రయాణం చేసి వెళ్ళేటప్పుడు ఆ తిథులు ఏమిటో అన్ని తిథులు ప్రయాణానికి మంచివి కావు. ముఖ్యంగా మనకు అష్టమి గాని, నవమి గాని, అమావాస్యకు ముందు చతుర్దశి గాని ఇలాంటి తిథులు మంచివి కాదు. కాబట్టి ఆయా తిథులను చూసుకొని మంచి తిథులలో పంచమి, ద్వితీయ, తదియ, సప్తమి, దశమి ఇలాంటి తిథుల్లో కనుక మనం ప్రయాణం చేసినట్టయితే దానివల్ల తిథేశ శ్రేయమాప్నోతి, సంపదను కోరుకునేటువంటి వాడు మంచి తిథులలో ప్రయాణం చేయబలే. అంతేగాని ప్రయాణం చేయకూడని తిథుల్లో కనుక మనం ప్రయాణం చేసినట్లయితే సరి అయినటువంటి ఫలాలు కలగవు. కాబట్టి ఈ పంచాంగమును మనం వినటం వలన అలాంటి తిథి తెలుసుకొని ప్రయాణం చేయటం కోసమే ఈ పంచాంగ శ్రవణం. అలాగే దీర్ఘాయువును కోరేవారు, ఆ ఆయుర్దాయమును కోరుకునేటువంటి వారు మంచి వారం చూసుకుని ప్రయాణం చేయవలే. మంగళవారం కొంతమంది ప్రయాణం చేయరు. అలాగే ఆయుర్దాయాన్ని కోరుకునేటువంటి వారు ఆ మంగళవారం కాకుండా ఇతరమైన వారాలలో ఆ తిథిని బట్టి, నక్షత్రాన్ని బట్టి చూసుకొని కనుక ప్రయాణం చేసినట్లయితే మనకు మంచి ఆయుర్దాయం కలుగుతుంది. అలాగే నక్షత్రాత్ హరతే పాపం, అన్ని నక్షత్రములు ప్రయాణ నక్షత్రములు కావు. భరణి గాని, కృత్తిక గాని, పూర్వాషాఢ గాని అలాంటి నక్షత్రాలు మనకు ప్రయాణానికి మంచివి కాదు. కాబట్టి జ్యేష్ఠ నక్షత్రం గాని,
ప్రయాణానికి ఉపయోగపడనటువంటి నక్షత్రాలు, ఆ నక్షత్రాల్లో మనం ప్రయాణం చేయడానికి వీలేదు. ఏ నక్షత్రంలో కనుక ప్రయాణం చేస్తే కార్య సాధన జరుగుతుందో అలాంటి నక్షత్రాన్ని ఎంచుకొని ఆనాడు ఆ ప్రయాణం చేసినట్లయితే మనకు కలిగేటువంటి సమస్తమైన పాపములు తొలగిపోతాయి. యోగా రోగ నివారణం, యోగము వలన రోగములు తొలగిపోతాయి, కరణము వలన కార్యములు చక్కబడతాయి. కాబట్టి ఈ ఉగాది నాడు చేయవలసిన మరొక విధాయక కృత్యం ఏమిటంటే ప్రపాదానం, చలిపందిళ్ళు వేయటం, అలాగే చలివేంద్రములను పెట్టడం. ఎందుకంటే మానవునికి ప్రాణమును నిలిపేటువంటిది మంచినీరు కాబట్టి ఈ ఎండాకాలంలో మానవునికి మంచినీటి అవసరం అవుతుంది. కాబట్టి ఎక్కడైనా ఆ చలివేంద్రములను కనుక ఏర్పాటు చేసినట్లయితే సలిలమున నిలుచు ప్రాణము, మంచినీరు త్రాగడం వల్ల ప్రాణం నిలుస్తుంది. అలా మంచినీరు ఇచ్చి మనకు ప్రాణాన్ని నిలబెట్టినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో అతన్ని ప్రాణదాత అంటాం. కాబట్టి మధుమాసము అంటే వసంత మాసము, చైత్రమాసము మొదలుగా మంచినీళ్లు మజ్జిగతో కనుక కలిపి ఎవరైతే పానీయశాల చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి ఇస్తారో అలాంటి వారు పొందేటువంటి పుణ్యం ఉభయ లోకాలలో ఎవరు కూడా ఉండరు. తర్వాత ముఖ్యంగా రాజదర్శనం, ఈనాడు పెద్దలను దర్శించడం, వారికి నమస్కరించడం, వారి చేత ఆశీర్వచనం తీసుకోవడం. ఎలాగైతే ఆంగ్ల సంవత్సరాది మొదటి రోజు పెద్దల దగ్గరికి వెళ్ళి మనం వారిని దర్శిస్తామో అలాగే ఈ ఉగాది పండుగ నాడు కూడా పెద్దలను, రాజులను మొదలైనటువంటి వారిని సందర్శించాలని చెప్పబడ్డది. ఇప్పుడు వసంత నవరాత్రులు, ఈ రోజు పాడ్యమి నుంచి నవమి వరకు చేసేటువంటి ఉత్సవాలను వసంత నవరాత్రాలు అంటారు. కొన్ని ప్రాంతాలలో నవమి నుంచి అంటే సీతారాముల కళ్యాణం జరిగిన రోజు నుంచి 9 రోజులు సీతారామ కళ్యాణ మహోత్సవం చేస్తారు. సంవత్సరంలో 2 ఋతువులలో తప్పనిసరిగా మనం ఆ నవరాత్రులు చేయవలే, చైత్ర మాసంలోను ఆశ్వీజ మాసంలోను. ఎందుకంటే ఈ 2 ఋతువులకు యమదంష్టలు అని పేరు. ఈ 2 ఋతువులలోనే మృత్యు బాధలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ మృత్యు బాధను పోగొట్టుకోవడానికి, అపమృత్యు దోషాన్ని పోగొట్టుకోవడానికి, మనం ఆ మృత్యువును తప్పించుకోవాలి అంటే చైత్ర మాసంలోను వసంత ఋతువులోను అలాగే ఆశ్వీజ మాసం శరద్ ఋతువులోను కూడా మనం నవరాత్ర వ్రతములు చేయవలే. అయితే ఇక్కడ శరత్కాలే విశేషణ కర్తవ్యం, శరత్కాలంలో చాలా విశేషించి చేయవలే. అలాగే ఇక్కడ చైత్ర మాసంలో రామలీలా మహోత్సవులు అనే పేరే కానీ ఎక్కువగా ఉత్తర భారతంలో చేసే దేవి పూజలే. అంటే శ్రీకృష్ణ శ్యామలాదేవి, శ్రీరాము లలితాంబిక, కృష్ణుడు శ్యామలా స్వరూపమని, రాముడు లలితా స్వరూపమని. అలాంటి పంచాంగ శ్రవణం చేయటం వల్ల అనేకమైనటువంటి విశేషమైనటువంటి ఫలాలు కలుగుతాయి. కాబట్టి ఈ సంవత్సరాది పండుగ నాడు పంచాంగ శ్రవణం చేయటం అనేటువంటిది చాలా విశేషంగా చెప్పబడ్డది. అలాగే ఈ పరాభవనామ సంవత్సరం, ఈ పరాభవనామ సంవత్సరంలో అనేకమైనటువంటి విశేషాలు మనం తెలుసుకోవడానికి ముఖ్యంగా సంక్రాంతి పండుగ ప్రతి సంవత్సరము అది ఒక వివాదగ్రస్తం అవుతుంది. 13 భోగి 14 సంవత్సరాల సంక్రాంతి పండుగ అని మనం అనుకుంటాం. కానీ ఈ సంవత్సరము 14 భోగి అలాగే 15 సంక్రాంతి, జనవరి 15 సంక్రాంతి పండుగ అయింది. కాబట్టి అలా ఆశ్వీజ శుక్ర మౌఢ్యమి పరాభవనామ సంవత్సర ఆశ్వీజ శుద్ధ తదియ విశాఖ నక్షత్రం మొదలుకొని మనకు మౌఢ్యకాలం ప్రారంభం. ఆ సమయంలో పెళ్లిళ్ళు, పేరంటాలు ఇలాంటివి ఏమీ కూడా చేయకూడదు. అలాగే ఇది సంవత్సరం కాబట్టి పార్థివై మండలీకై సామంతై దండనాయకై ఇలా ఈ పరాభవనామ సంవత్సరంలో జరిగేటువంటి విశేషాలను కనుక చూసినట్లయితే ముఖ్యంగా రాజులు, సామంతులు, దండనాయకులు, న్యాయాధికారులు ప్రజలను అనేక రకాలుగా బాధిస్తారు. ఈ పరాభవనామ సంవత్సరంలో పరాభవం అంటేనే తిరస్కారమని, అవమానమని. అలాగే ఆకలి బాధలు బాగా పెరుగుతాయి. రాజులు పరస్పరము కలహించుకుంటారు. అలాగే ఆహార ధాన్యాలు బాగా పండుతాయి. పరాభవ సంవత్సరానికి అధిపతి కేతు అయిన ఫలితంగా వర్షాలు మధ్యమంగా కురుస్తాయి. అసలు కురవని కాదు, విపరీతంగా కురుస్తాయని కూడా కాదు, మధ్యంగా అలా వర్షాలు కురుస్తాయి. చైత్ర వైశాఖ మాసాలలో అంటే ఈ రోజు నుంచి వైశాఖ మాసంలో, చైత్ర మాసంలో ఆహార ధాన్యాల యొక్క ధరలు బాగా పెరిగిపోతాయి. మేఘములు బాగా ఆడంబరమే గాని వర్షం పెద్దగా పడుతుందని లేదు. మేఘ ఆడంబరము అలాగే ఉరుములు, మెరుపులు బాగా ఉంటాయి. వడగాడ్పులు అధికంగా ఉంటాయి. జ్యేష్ఠ మాసంలో వడగాడ్పులు మరింతగా పెరుగుతాయి. అగ్ని భయం కలుగుతుంది. ఆషాఢ మాసంలో స్వల్పమైన వర్షము, ఆహార ధాన్యాల ధరలు బాగా పెరిగిపోతాయి. అలాగే శ్రావణ మాసంలో వర్షాలు అధికంగా కురుస్తాయి. ఎందుకంటే శ్రావణ భాద్రపద మాసంలో వర్ష ఋతువు కాబట్టి ఆ ఋతువు యొక్క ధర్మాన్ని బట్టి వర్షాలు బాగా కురియటం అనేటువంటిది. అలాగే
ఆశ్వీజ మాసంలో ధాన్యములు, ఇతరమైన వస్తువులు. కార్తీక మాస పంచకంలో అంటే కార్తీకము, మార్గశిరము, పుష్యము, మాఘము, పాల్గొనము, ఈ ఐదింటికి కార్తీక మాస పంచకం అని పేరు. ఈ కార్తీక మాసంలో ధరలు సరసంగా ఉంటాయి. పశ్చిమ దేశాలలో ఆహార ధాన్యాల ధరలు సరసంగా ఉంటాయి. ఇక ఈ సంవత్సరం మనకు నవనాయకులను కనుక చూసుకున్నట్లయితే రాజు గురువునకు రాజ్యాధిపత్యం లభించడం వల్ల బ్రాహ్మణులు మంచి కర్మలైంది మంచి పనులు చేయడంలో మంచి ఆసక్తి కలిగి ఉంటారు. రాజులు ప్రజలు న్యాయబద్ధంగా ఉంటారు. రాజ్యం సుభిక్షంగా ఉంటుంది. ప్రజలు క్షేమంగా ఆరోగ్యంగా ఉంటారు. పంటలు చక్కగా పండడానికి తగినటువంటి వర్షాలు కురుస్తాయి. ఉప్పు, గంధక ద్రవ్యాలు, తగరము, రబ్బరు, శనగలు, వేరుశనగ, పంచదార, బెల్లము, చెరకు, పాలు, పెరుగు, నెయ్యి, వెన్న, తేనె, కళ్ళు, షేర్లు, బ్యాంకు డిపాజిట్లు, ప్రతి, చర్మము, అలాగే గరుడ పసరాళ్లు, నూలు వస్త్రాలు, ఉలవలు, అపరధాన్యాలు అలాంటివి సరసంగా ఉంటాయి. రాజు వాహనం నౌక కాబట్టి ప్రజలలో కల్లోలం జరుగుతుంది. ప్రజలు ఆకలి బాధతో అలమడిస్తారు. అలాగే మంత్రి కుజుడికి మంత్రి పదవి లభించడంతో కలహాలు, యుద్ధములు, చోర రోగాగ్ని భయాలు, వాయుపీడ అధికంగా ఉంటాయి. అలాగే సేనాధిపతి చంద్రుడు కావడం చేత ఆహార ధాన్యాలు, వెండి, బంగారము, పెట్రోలు, కిరోసిన్, వెన్న, నెయ్యి, పంచదార, నూనె, వస్త్రములు, బియ్యము ధరలు పెరుగుతాయి. మంచి వర్షాలు కురుస్తాయి కాబట్టి పంటలు బాగా పండుతాయి. ప్రజలు ఆరోగ్యంతో జీవిస్తారు. సస్యాధిపతి గురువు, బృహస్పతికి సస్యాధిపత్యం లభించినందున అలా యవలు, గోధుమలు, శనగలు, పచ్చదొన్నలు, పెసలు, ఉలవలు బాగా పండుతాయి. అలాగే నేరసాధిపతి, రసాధిపతి, అర్ధాధిపతి చంద్రుడికి అర్ధాధిపత్యం లభించినందువలన వర్షాలు బాగా కురుస్తాయి. అలాగే ఆర్థిక రంగంలో కనుక చూసుకున్నట్లయితే గురు శుక్రుల అనుకూల దృష్టి కారణంగా గురువు, శుక్రుడు ఈ రెండు గ్రహాలు చాలా అనుకూలమైన దృష్టితో మనం చూస్తున్నారు కాబట్టి ఈ ఏడాది ఆర్థిక రంగంలో దేశం అద్భుతమైనటువంటి ప్రగతిని సాధిస్తుంది. అలాగే గురుబుధుల పరివర్తన ఫలితంగా మన దేశం వాణిజ్య రంగంలో భారీగా విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తున్నది. ఇప్పటికే మన రాష్ట్రంలో బాగా ఇతరులు పెట్టుబడులు పెడుతున్నారని మనం వింటున్నాం. ఈ సంవత్సర ఫలితాన్ని బట్టి కూడా ఇంకా విశేషంగా మనకు పెట్టుబడులు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. పన్నులు, బ్యాంకింగ్, షేర్ మార్కెట్, బీమా రంగంలో ప్రభుత్వం మరిన్ని సంస్కరణలకు శ్రీకారం చుడుతుంది. ప్రభుత్వం కొత్త పొదుపు పథకాలను ప్రారంభిస్తుంది. షేర్ మార్కెట్ మంచి లాభాలను సాధిస్తుంది. అలాగే టెక్నాలజీ రంగం, లగ్నంలో దశమాధిపతి యురేనస్ ఉన్న ఫలితంగా టెక్నాలజీ, సైన్స్, ఏరోస్పేస్ రంగాల్లో భారతదేశం మంచి పురోగతిని సాధిస్తుంది. అలాగే పట్టుదలతో స్వదేశీ పరిజ్ఞానాన్ని పెంపొందించుకొని చక్కగా మనం ముందుకు వెళ్లే అవకాశం ఉన్నది. దశమంలో చంద్రుడు ఉండడం ఫలితంగా ఉపాధి అవకాశాలు బాగా పెరుగుతాయి. తృతీయాధిపతి చంద్రుడు, అష్టమలాహాధిపతి గురువు మధ్య శుభదృష్టి ఉన్న ఫలితంగా కమ్యూనికేషన్లు, మార్కెటింగ్ సేవలు, వైద్యము, బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల్లో ఉపాధి అవకాశాలు బాగా పెంపొందుతాయి. అలాగే ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కోరుకునేటువంటి ఈ సంవత్సరం మాకు ఎలా ఉంటుందని రాశి ఫలాలు కోరుకుంటారు కాబట్టి సంగ్రహంగా రాశి ఫలాలు, కందాయ ఫలాలు అవి చెప్పుకుందాం. అలాగే మేషరాశి అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం, ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. ఈ ఏడాది మేషరాశి వారికి చాలా అనుకూలమైనటువంటి కాలం. అలాగే ప్రయాణాల్లో తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఆధ్యాత్మిక చింతను పెంచుకోవాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి. తర్వాత వృషభం, కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రము, అలాగే మృగశిర 1, 2 పాదాలు, ఆదాయం 5, వ్యయం 14. 5 రూపాయలు సంపాదిస్తే 14 రూపాయలు ఖర్చు పెడతారు. రాజపూజ్యం 5, అవమానం 4. అలాగే రాజయోగం లభిస్తుంది. మీరు శివారాధన కనుక చేసినట్లయితే వీటికి అన్ని మంచి ఫలితాలు కలుగుతాయి. తర్వాత మిథునం, మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు, ఆదాయం 8, వ్యయం 2, రాజపూజ్యం 1, అవమానం 7. అలాగే వీరు కూడా ఆరంభం మొదట్లో ఏదో ఒక సామాన్యంగా ఉన్నప్పటికీ జూన్ నుంచి వీరు అద్భుతమైనటువంటి ఫలితాలను సాధిస్తారు. వీరు విష్ణువును, గణపతిని చక్కగా పూజ చేయవలే. అలాగే కర్కాటకం, పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
వీరికి ఆదాయం ₹2, వ్యయం 11. అలాగే రాజపూజ్యం 4, అవమానం 7. ఈ ఏడాది మీకు మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. శని భాగ్యంలో సంచరించడం వలన పూర్తిగా అదృష్టం మీద ఆధారపడకపోవడం మంచిది. ఏదో భగవంతుడు ఇస్తాడు, భగవంతుడు ఇస్తాడు, మనం ఏం ప్రయత్నం చేయనక్కర్లేదని అనుకుంటారు. మనం ప్రయత్నం చేస్తే భగవంతుడు ఇస్తాడు. మనం ప్రయత్నం చేసినా కూడా ఏమీ ఫలించకపోతే అప్పుడు మనం ఏమీ అనుకోవాల్సిన పని లేదు. కానీ అలాగే కష్టాన్ని నమ్ముకుంటే నిరాశ ఉండదు. కాబట్టి మీరు దత్తాత్రేయ దర్శనం మేలు చేస్తుంది. అలాగే కన్య ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త చిత్త 1, 2 పాదాలు, ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. వీరు విజయవంతంగా సాగిపోతుంది వీరికి సంవత్సరం కన్యా రాశి వారికి. అలాగే రాహువు షష్టంలో ఉండడం వలన కొత్తగా బలాన్ని సంపాదించుకుంటారు. శత్రువుల పైన వీరు విజయాన్ని సాధిస్తారు. కోర్టులో ఉండేటువంటి వ్యాజ్యాలు కానీ రుణ బాధల నుంచి మీరు బయటపడతారు. కాబట్టి మీరు కేతువు డిసెంబర్ వరకు ద్వాదశంలో ఉంటూ మనస్సుకు మంచి ధైర్యాన్ని కలగజేస్తారు. మీరు గణపతి పూజ, రుద్రాభిషేకం చేయించుకోవడం మంచిది. అలాగే సింహం మఖ, ఉబ్బ, ఉత్తర 1వ పాదం, ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 7. ఈ సంవత్సరం ప్రయత్నాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి. మీరు రోజు చక్కగా కనుక హనుమాన్ చాలీసా పారాయణ చేసుకున్నట్లయితే వీరికి అన్ని రకాల శుభం జరుగుతుంది. అలాగే తులా నక్షత్రం చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు, ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3. ఈ ఏడాది మీ జీవితంలో అనేకమైనటువంటి విజయాలను సూచిస్తున్నది. అలాగే మీరు దత్తాత్రేయ స్తోత్రము, గురు చరిత్ర పారాయణ కనుక చేసినట్లయితే వీరికి వృత్తిలో స్థిరత్వం బాగా ఉంటుంది. అలాగే రాహు పంచమ స్థానంలో ఉన్న కారణంగా పిల్లలు మంచి వృద్ధిలోకి రావడానికి మనం వారికి తగినటువంటి తోడ్పాటు ఇచ్చి పిల్లల మీద కనుక మనం శ్రద్ధ పెట్టినట్లయితే వారు మంచి ఉన్నతమైనటువంటి స్థితిని పొందుతారు. తర్వాత వృశ్చికం విశాఖ 4వ పాదం, అనురాధ జ్యేష్ఠ, ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 6. ఈ సంవత్సరం మిశ్రమమైన ఫలితాలు ఉన్నప్పటికీ కూడా దైవ బలం మనల్ని చక్కగా కాపాడుతుంది. జూన్ 2 దాకా గురువు అష్టమంలో ఉండడం వలన ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడతారు ఈ వృశ్చిక రాశి వారు. ఆరోగ్య సమస్యలు గురి చేస్తాయి. అలాగే జూన్ 2 నుంచి భాగ్యస్థానానికి రావడంతో ఉచ్చస్థితి మొదలవుతుంది. వీరు శివ పూజ చేయటం, రాహు ధ్యానం శుభకరం. అలాగే ధనుస్సు పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం, ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6. అన్ని విధాలుగా వీరికి అనుకూలమైనటువంటి సంవత్సరము. గురుబలం వల్ల ఈ ఏడాది మొదట్లోనూ చివరి భాగాల్లో ప్రారంభంలో మంచి ప్రయోజనాన్ని పొందుతారు, చివరిలో మంచి ప్రయోజనాన్ని పొందుతారు. కాబట్టి వీరు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి. దక్షిణామూర్తి స్తోత్రము, శని స్తోత్రము చదవాలి. అలాగే మకరం ఈ ఏడాది ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు, ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 2. ఈ ఏడాది శని తృతీయంలో సంచరించడం వల్ల జీవితంలో అనేకమైన మంచి మలుపులు తిరుగుతారు. వీరు దుర్గా స్తోత్రం పఠించాలా, గణపతిని, సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించాలి. అలాగే కుంభం ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు, ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2. ఈ ఏడాది సాధ్యమైనంత వరకు అనుకూలమైన ఫలితాలే ఉంటాయి. వీరికి ఏలినాటి శని 2వ దశలో ఉండటం చేత శారీరకమైన ఒత్తిడి, చాలా మానసికమైన ఒత్తిడి. జూన్ 2 వరకు పంచమ స్థానంలో గురువు ఉండటం చేత వీరికి దైవానుగ్రహం వస్తుంది. అనేకమైన అవకాశాలు వస్తాయి. ఆ అవకాశాలను మనం సద్వినియోగం చేసుకోవాలి కుంభరాశి వారు. అలాగే ఇంట్లో అనేక రకమైనటువంటి మంచి పనులు చేసుకోవడానికి ఆస్కారం కలుగుతుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఎందుకంటే ఏలినాటి శని ప్రభావం కొంత, అలాగే శని ద్వితీయంలో 2వ స్థానంలో ఉండడం చేత ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. 6ంట కేతు ఉన్నాడు. మీరు శత్రువుల పైన విజయాన్ని సాధిస్తారు. అక్టోబర్ తర్వాత గురువు 7వ స్థానానికి రావడం చేత ఊరటనిచ్చేటువంటి పరిణామం. అలాగే మీనం పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి, అలాగే ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. ఈ సంవత్సరం ఆదాయంతో పాటు ఖర్చులు కూడా అధికంగానే ఉంటాయి వీరికి.
అలాగే ఈ ఏడాది ఏలినాటి శని జన్మశని ఉన్నది. ఈ ప్రభావాన్ని తగ్గించుకోవడానికి అన్ని రకాలైన జాగ్రత్తలు తీసుకోవాలి. అన్ని విషయాల్లోనూ జాగ్రత్తగా ఉండవాలి. ఆ దక్షిణామూర్తి స్తోత్రము, ఆ గురుగ్రహ శ్లోకము చదువుకోవాలా. అలా కనుక చదువుకున్నట్టయితే మనకు శుభాలు కలిగేటువంటి అవకాశం ఉన్నది. ఇక కందాయ ఫలాలు ఒక్కొక్క ఫలం 4 నెలలు, 3 రకాలైన మొదటి 4 నెలలకు, తర్వాత 4 నెలలకు, తర్వాత 4 నెలలకు. అశ్విని నక్షత్రం వారికి 6, 1, 4 అంటే భరణి నక్షత్రం వారికి 1, 2, 2, కృత్తికా నక్షత్రం వారికి 4, 2, 0, రోహిణి నక్షత్రం వారికి 7, 1, 3, మృగశిర నక్షత్రం వారికి 2, 2, 1, ఆర్ద్ర నక్షత్రం వారికి 5, 0, 4, పునర్వసు నక్షత్రం వారికి 0, 1, 2, పుష్యమి నక్షత్రం వారికి 3, 2, 0, ఆశ్లేష నక్షత్రం వారికి 6, 0, 3, మఖా నక్షత్రం వారికి 1, 1, 1, పూర్వ ఫల్గుని 4, 2, 4, ఉత్తర 7, 0, 2, హస్త 2, 1, 0, చిత్త 5, 2, 3, స్వాతి 0, 0, 1, విశాఖ 3, 1, 4, అనురాధ 6, 2, 2, జ్యేష్ఠ 1, 0, 0, మూల 4, 1, 3, పూర్వాషాఢ 7, 2, 1, ఉత్తరాషాఢ 2, 0, 4, అభిజిత్ 5, 1, 2, శ్రవణం 0, 2, 0, ధనిష్ట 3, 0, 3, శతభిషం 6, 1, 2, పూర్వభాద్ర 1, 2, 4, ఉత్తరాభాద్ర 4, 0, 2, రేవతి 7, 1, 0. సున్నాలుంటే ప్రయోజనం ఏమి ఉండదు. ఆది శూన్యే మహావ్యాధి. ఆది మొట్టమొదటిలో కనుక 0 ఉంటే వ్యాధి, తర్వాత 2వ 0 ఉంటే మనస్తాపం, 3వ 0 ఉంటే ఏమి లాభం ఉండదు. కాబట్టి ఒక్కొక్క ఫలం 4 నెలలు ఉంటుంది. 3, 4, 12 కాబట్టి 6, 1, 4 అంటే మొదటి 6 నెలలు బేసి సంఖ్యలు ఏమో మంచి ఫలాన్ని ఇస్తాయి, సమ సంఖ్యలు సమ ఫలాన్ని ఇస్తాయి. 1, 3, 7, 5, 9 ఇలాంటి 13 ఇలాంటి బేసి సంఖ్యలు మంచి ఫలాన్ని ఇస్తాయి. 2, 4, 6, 8 ఇలాంటి సమ సంఖ్యలు సమ ఫలితాన్ని ఇస్తాయి. కాబట్టి ఆ సంఖ్యలను బట్టి చూసుకొని మనం ఆ ఫలాలను పొందడానికి ప్రయత్నం చేయవలే. ముఖ్యంగా కందాయ ఫలాలు, రాజపూజ్యము, అవమానము, మనకు రాష్ట్రంలో ఆర్థిక రంగంలో ఈనాడు అభివృద్ధిగా ఉండడం, ఇతరమైనటువంటి విషయాలు ఇంకా చాలా ఉన్నప్పటికీ కూడా సమయాభావం వల్ల ఎక్కువసేపు ఇంకా ఎన్నో ఉన్నాయి. చలివేంద్రాలు ఏర్పాటు చేయడం, శాలివాహన శకం అనేటువంటిది ఎందుకు మనం పాటిస్తున్నాం, ఆ విషయానికి తగ్గ అనేకమైన కథలు ఉన్నాయి. ఆ వేప పువ్వు ప్రసాదంలో కూడా ఎందుకు వేప పువ్వు తినాలా, దానికి ఉండేటువంటి ఆరోగ్య లక్షణాలు అన్ని కూడా మనకు ఆ గ్రంథాలలో వివరించి ఉన్నాయి. ప్రాచీన గ్రంథాలలో కొంతమంది మామిడి ముక్కలు కలుపుతారు. అలాగే నెయ్యి, శర్కర ఆమ్లయుతం అన్నది. శర్కర అంటే పంచదార. మనం పంచదార వేయకూడదు, బెల్లంతోనే తయారు చేయాలని. ఇలా ముఖ్యంగా ఈనాడు ఉగాది పచ్చడి తినడం, కొత్త వస్త్రాలు కట్టుకోవడం, ఆభరణాలు ధరించడం, పెద్దలను దర్శించడం, ఆ పంచాంగ శ్రవణం చేయడం వల్ల అనేకమైనటువంటి సమస్తమైన శుభఫలితాలు కలుగుతాయి. ఈ సంవత్సరం గ్రహణాలు లేవు. ఒకవేళ ఉందామని చెప్పినా కూడా మనకు కనిపించే గ్రహణాలు ఏమీ లేవు. కాబట్టి ఆ గ్రహణ నియమాలు మనం ఏమి పాటించవలసిన అవసరం లేదు. కాబట్టి ఈ మంచి విషయాలు తెలుసుకొని ఈ సంవత్సరం మనం ప్రయాణం అయ్యే విషయంలో కానీ, ఇతరమైన విషయంలో కానీ, తిథి, వార, నక్షత్రములను బట్టి కనుక తెలుసుకొని ప్రయాణం చేసినట్టే మనకంతా శుభములు కలుగుతాయి. కాబట్టి ఈ పంచాంగ శ్రవణం చేసినటువంటి వారికి అందరికీ సమస్త శుభాలు కలగాలని ప్రార్థిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. రమాం శాస్త్రి గారు ఈ కార్యక్రమంలో పంచాంగ శ్రవణం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ రాజేంద్ర ప్రసాద్ గారిని వారి సత్కరించవలసిందిగా కోరు. శాస్త్రి గారు ఒక 2 నిమిషాలు కూర్చుండి అక్కడే ఉండండి. మీరు రాజా గారిని కూర్చోవలసిందిగా కోరుతున్నా. ఒక 2 నిమిషాలు మనం